నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను ప్రియా కౌశిక్. సో రీసెంట్ టైమ్స్ గా చూస్తే గనుక శ్రీ చైతన్య కాలేజ్, నారాయణ కాలేజ్ ప్రతి చోట యూట్యూబ్ ఛానల్లో కానీ పేరెంట్స్ మధ్యలో కానీ ఏ కాలేజెస్ కానీ ఎక్కడ చూసినా కానీ ఇదే డిస్కషన్ అయిపోయింది. ఎందుకు ఇంత ఆందోళన చెందుతున్నారు, అసలు ఏ మెజర్స్ తీసుకోవాలి, ఇవన్నీ డిస్కస్ చేయడానికి ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, సో ఒక 9-10 మంత్స్ నుంచి చూసినట్టయితే ఉమెన్ కమిషనర్ నారెళ్ళ శారద గారు విజిట్ చేయటము, తనిఖీలు చేస్తే ఎన్నో విస్తుపోయే నిజాలు చూసాము. అక్కడ పిల్లలు ఎలా ఉంటున్నారు అసలు హాస్టల్స్లో అనేది చాలా భయభ్రాంతులను గురి చేస్తోంది పేరెంట్స్నే కానీ ఆ పిల్లల్నే కానీ. చదువు అంటేనే అమ్మో అని భయపడే స్థితికి వెళ్ళిపోయారు. అండ్ రీసెంట్గా ఒక 2 మంత్స్ బ్యాక్ చూస్తే కౌశిక్ అనే అబ్బాయి హ్యాంగ్ చేసుకోవడం కానీ, ఇప్పుడు 2 డేస్గా చూస్తే కనుక వల్గర్గా వైస్ ప్రిన్సిపల్ మెసేజెస్ పెట్టడం, ఇది ఎంతవరకు అసలు ఇలాంటి అరాచకాలు భరిస్తూ కూడా పేరెంట్స్ ఎందుకని ఇంకా శ్రీ చైతన్య, నారాయణ చదువులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు లేకపోతే ఇంజనీరింగ్, డాక్టర్ ఇవే చదువుల పేరెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇంకో 2 మంత్స్లో ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఎంత స్ట్రెస్ ఉంటుంది పిల్లలకి. పైగా ఈ కాలేజెస్లో జాయిన్ చేసే తల్లిదండ్రులు అందరూ కూడా మిడిల్ క్లాస్ నుంచే ఉంటారు అని అనిపిస్తుంది నాకు. పిల్లలు ఇంకా వాళ్ళకంటే ఉన్నత స్థితిలో పేరెంట్స్ చూడాలి అని అనుకోవడమే తప్ప ఏం చేయాలంటారు? మీ వర్షన్ ఏంటి? మీరు చెప్పినట్టుగా అసలు విద్య అనేది ఎప్పుడైతే వ్యాపారం అయిపోయిందో, ఒకప్పుడు అసలు ఇన్ని కాలేజెస్ ఉన్నాయండి. మా చదువులు అయితే మేము మామూలు గవర్నమెంట్ దాంట్లోనే చదువుకున్నాము. ఈవెన్ ఇప్పుడు నేను నా కూతుర్ని గవర్నమెంట్ కాలేజ్లోనే చదివిస్తున్నాను, నిజంగా చెప్తున్నా. గ్రేట్. బికాజ్ ఎందుకంటే అవసరం లేదండి. ఇప్పుడు శ్రీ చైతన్యలో చదివేసి లేకపోతే నారాయణలో చదివేసి ఒక ఇంజనీర్ అయిపోవాలి, ఒక డాక్టర్ అయిపోవాలి అనుకోవడం ఫస్ట్ తప్పు. ఒక తల్లిదండ్రులుగా మనం పిల్లలకి అసలు ఏది నచ్చుతుంది ఏది నచ్చదు అనేది ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని అడుగుతున్నారు? అడగట్లేదుగా. ఇప్పుడు నేను డాక్టర్ అవ్వలేదు కాబట్టి నువ్వు డాక్టర్ అయిపో, నేను ఇంజనీరింగ్ చదవలేదు, మా అమ్మ చదివించలేదు, మా నాన్నగారు చదివించలేదు, నువ్వు ఇంజనీరింగ్ అయిపోవాలి. లేదు, మనం ఆర్థికంగా చాలా తక్కువలో ఉన్నాం, నువ్వు ఇవి చదివేసావంటే నువ్వు ఉన్నత స్థాయికి వెళ్ళిపోతావు. కానీ ఈ డబ్బు ఎంత సంపాదిస్తే మనకు తృప్తి అండి? ఫస్ట్ థింగ్ అంటే మనం పిల్లలకి ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే, మనం 1వ తరగతి నుంచి వాళ్ళని మామూలు స్కూల్స్లో చదివిద్దామండి. ఏమీ లేదు. ఇప్పుడు మనం నేర్చుకున్నదంతా మన సొంతంగా నేర్చుకున్నదే. అంటే గురువు అనేవాడు సరిగా ఉంటే మనం ఎక్కడ చదువుకున్నా చదువుకోగలం. అసలు ఈ చైతన్య, నారాయణ వచ్చాక విద్య భ్రష్టు పట్టిందండి నా ఉద్దేశంలో. అంటే ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటే తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు, ఫీజులు కట్టాలి, పిల్లలు అక్కడ సుఖంగా లేరు. పేరెంట్స్ కోసం సగం మంది పేరెంట్స్ కోసం చదివే వాళ్ళే ఎక్కువ, మీరు గమనిస్తే. మన అక్కడికి వెళ్ళి మాట్లాడనివ్వరు మనని. నేను ఎప్పుడో ఒక లేఖ చదివానండి, అంటే ఇట్లాగా ఆన్లైన్లోనో ఎక్కడో. ఆ పిల్లాడు పేరెంట్స్ని చూడడు, తల్లిదండ్రులు బతిమాలుతారు, అమ్మా బాబు నేను చూడాలనుకుంటున్నాము మాకు అంటే వాడు లెటర్ రాస్తాడండి ఆ పిల్లాడు. వేదన, మీరు నన్ను 1వ క్లాస్ నుంచి హాస్టల్లో పెట్టారు, నేను ఉండను అంటే నన్ను బలవంతంగా ఉంచారు, నేను ఎన్ని రోజులు ఏడ్చాను, ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా ఉన్నాను, తర్వాత కూడా నాకు సెలవులు వస్తే కూడా మీరు స్పెషల్ క్లాసులని అవని ఇవని నన్ను ఇంటికి రానివ్వలేదు, ఒక్క పండగకి నేను ఇంటికి రాలేదు, ఒక్క పండగ నాకు తెలియదు, నాకు ఊహ వచ్చాక కూడా మీరు నన్ను హాస్టల్లో పెట్టారు, నువ్వు ఇది చదవాలి ఇలాగే ఉండాలి అని మొత్తం నా కెరీర్ అంతా కూడా, అకాడమిక్ కెరీర్ అంతా కూడా నన్ను హాస్టల్లో పెట్టారు. అసలు నాకు మీరు నా పేరెంట్స్ అని ఎట్లా తెలుస్తుంది? నాకు ఎందుకు ఆ ఎఫెక్షన్ ఉంటుంది? అంతే. నేను జాబ్కి వచ్చాను, జాబ్కి వచ్చాక మీరు మీరు యుఎస్ వెళ్ళిపోవాలన్నారు, వెళ్ళిపోయాను. ఇప్పుడు మీరు నన్ను చూడాలని ఎందుకు అనుకుంటున్నారు? నేను ఆ రోజు నేను చూడాలనుకున్నప్పుడు మీరు నన్ను చూడలేదు. నా వేదన మీకు ఈరోజు తెలియాలంటాడు. నాకు తప్పు అనిపించలేదండి. ఎందుకండి పిల్లలు కెరీర్ 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 అని మనం నాశనం చేస్తున్నాము? ఎవరి తప్పు ఇది? పేరెంట్స్దే తప్పు అంటాను నేను. ఇప్పుడు నేను నారాయణలో చదవకపోతే ఇంజనీరింగ్ అవ్వలేనా? ఇంజనీర్ని అవ్వలేనా? చేయలేనా? మనందరి ఇళ్లలో కూడా మామూలుగా చదువుకుని డాక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీర్స్ పేరెంట్స్ అందరూ అంతేగా. పేరెంట్స్ అందరూ అంతే, కొంతమంది పిల్లలు కూడా అలాగే ఉన్నారు. అసలు ఫస్ట్ తల్లిదండ్రులు మేము నారాయణ, చైతన్య బ్యాన్ చేస్తామని చెప్పమనండి, బాగుంటుంది. ప్రత్యామ్నాయంగా అసలు ప్రభుత్వాలు కాలేజీలు పెట్టాలండి. ప్రభుత్వాలు ఎందుకు ఇస్తున్నాయి అసలు ఈ ప్రైవేట్ చదువులకు అనుమతులు? ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు కదా మూసీ ప్రక్షాళనని. మూసీ ప్రక్షాళనతో పాటు ఈ కాలేజీ ప్రక్షాళన సిస్టమ్ ని మీరు మార్చండి. స్ట్రెస్ ఇటీవల ఒక మాజీ మంత్రిని కలిసినప్పుడు నేను చెప్పా, మీరు నెక్స్ట్ మంత్రి అయితే మీరు చేయాల్సిన మొట్టమొదటి పని విద్య వైద్యం ఉచితంగా ఇవ్వండి అని చెప్పారు. ఇంకేం వద్దు.
మీరు ఏ పథకాలు ఇవ్వకండి అబ్బా. మన ప్రభుత్వాలను అడుగుతున్నది, మీరు ఉచిత పథకాలు ఇవ్వకండి, మీరు చదువు ఉచితంగా చెప్పించండి. ఆ ముఖ్యంగా ఉచితంగా ఉన్నవి ఎంతమంది పేరెంట్స్ వాటిని కాదు ఉపయోగించుకుంటారు? కాదు ఆ రకంగా సిస్టమ్ తీసుకురావాలి. అసలు మొత్తం బ్యాన్ చేయండి మీరు ఈ ప్రైవేట్ స్కూల్స్ ని, ప్రైవేట్ కళాశాలలు బ్యాన్ చేయండి. మీకు ఎందుకు సగం అసలు? మినిస్టర్స్ వే ఉంటున్నాయి కదా మేడం అదే మరి వాడు అసలు మినిస్టర్ గా మనం ఎందుకు అనుకుంటున్నామండి? ఫస్ట్ మనం ఓటు వేసేటప్పుడు మనకు బుద్ధి ఉందా? మనలో ఫస్ట్ చైతన్యం మనకి రావాలి. నేను ఓటు వేసేటప్పుడు నేను ఎవరికి వేస్తున్నాను, ఇతను ఒక ఎమ్మెల్యేగా ఉండాల్సిన వాడు ఇన్ని కాలేజీలు ఎందుకు పెట్టుకున్నాడు, ఒక బర్రెలు కాసుకునేవాడికి ఇన్ని కాలేజీలు ఎలా వచ్చాయి ఆలోచిస్తున్నాం మనం. వీడు నా కులమా, వీడు నా కాన్స్టిట్యున్సీయా, వీడు నాకు రేపొద్దున ఏ పథకం ఇస్తాడు, ఇవేనా మీరు ఆలోచిస్తున్నారు? మీరంటే జనరల్ పబ్లిక్. ఈ అసలు మనలో ఫస్ట్ ఈ విధానం, మన ఆలోచన విధానం మారాలండి. యుఎస్ వెళ్ళిపోవాలి, లేకపోతే వాళ్ళు ఏదో ఉద్ధరించేయాలి, ఏం వద్దండి. హ్యాపీగా మనం బాల్యం ఇస్తున్నామా లేదా పిల్లలకి? ఎప్పుడైనా ఆలోచించామా? నేను చెట్లెక్కాను, పుట్టలెక్కాను, నేను తిరిగాను, పెరల్లో ఆడాను, అది నా పిల్లకి ఇవ్వాలని నేను తపన పడతా సీరియస్గా. నేను అలాంటిదే ఇచ్చాను నా కూతురికి. అంటే మీరు అనేది ఒక 4 గోడల మధ్యలో నేర్చుకునేది కాదు, బయట ప్రపంచంలో, సొసైటీలో, నేచర్ లో నేర్చుకునేది రైట్ ఎడ్యుకేషన్ అని అంటారు. అలాంటి స్కూల్స్ ప్రభుత్వాలు పెట్టమనండి. ఎన్ని కావాలో, ఇప్పుడు మొత్తం ఎంతమంది పిల్లలు చదువుతున్నారో మీ దగ్గర గణాంకాలు ఉంటాయిగా, దానికి తగ్గట్టు ఏడాది కాకపోతే 2 ఏళ్ళు తీసుకోండి, టైము ఏర్పాటు చేయండి. నెక్స్ట్ జనరేషన్ దట్స్ వాట్ 2 years తీసుకోండి. ప్రభుత్వం 5 ఏళ్ళు ఒక ప్రభుత్వం ఉంటుంది కదా, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది అయింది కదా, 2 ఏళ్ల తర్వాత మీరు అది పెట్టండి. ఇవన్నీ బ్యాన్ చేయండి దమ్ముంటే. ఇప్పుడు మీరు శ్రీ చైతన్యలో మొన్న నారాయణలో ఒక పిల్లాడు చచ్చిపోయాడు. ఆ పిల్లాడు ఎందుకు చచ్చిపోయాడో ఈ రోజు వరకు మనకి బయటికి రాలేదు. ఇది మేనేజ్మెంట్ తప్పు. అంటే ఇక్కడ మీడియా వెళ్ళి కనుక్కోవాలని ట్రై చేస్తే మీడియా హైప్ చేయడం వల్ల ఇతర పేరెంట్స్ కూడా ఆందోళన చెందుతున్నారు అని అంటారు. అది ఎంతవరకు ఎందుకు చెందుతారండి? ఎందుకు ఆందోళన చెందుతారు? నీకేంటంటే భయం, నీకు నెక్స్ట్ స్టూడెంట్స్ ఉండరని భయం ఆ కాలేజీకి. మీకు అర్థమైందా? ఈ విషయం వింటే ఈ పిల్లలు పారిపోతారు, పేరెంట్స్ తీసుకెళ్ళిపోతారని వాళ్ళు ఈ మీడియాని మాట్లాడినేవారు మేనేజ్మెంట్. మీకు అర్థమైందా? అంటే ఆ పిల్ల ఎందుకు చచ్చిపోయింది, ఆ పిల్లాడు లేకపోతే ఎంతటి వేదనకు గురయ్యాడు, ఎంతటి స్ట్రెస్ ఫీల్ అయ్యాడు, లేదు అతను ఏ రకంగా ఇబ్బంది పెట్టారు కళాశాలలో, మానసికంగా కావచ్చు, శారీరకంగా కూడా ఉంటుందండి, మనకు తెలియదు. మగ పిల్లలు కాబట్టి వీళ్ళకి లైంగిక వేధింపులు ఉండవు అని మీరు అనుకోవద్దు, వాళ్ళకు కూడా ఉంటాయి. కమింగ్ టు ద మెయిన్ పాయింట్, ఇప్పుడు 2 days గా చూసినట్టయితే కనుక వైస్ ప్రిన్సిపల్ అయ్యుండి అతని పేరు కూడా చెప్తున్నారు మీడియాలో, నాకు చెప్పడం ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. సో వల్గర్ గా మెసేజెస్ పెట్టడం, ఎంత హోప్స్ తో మీరు ముందు అతను అరెస్ట్ ఎందుకు చేయలేదు? మీరు ఫస్ట్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? పేరెంట్స్ ఎందుకు డిమాండ్ చేయలేదు? ఇవాళ పిల్లలు బయటకు వచ్చి చెప్తున్నారంటే వాళ్ళు ఎంత బాధపడితే, ఎంత భయపడితే, ఒక్క విషయంలో మనం అప్రిషియేట్ చేయాలి ఆ పిల్లల్ని. దాచుకోకుండా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నారు ఇవాళ. దేర్ వీ హ్యావ్ టు అప్రిషియేట్. ఇంకా నెక్స్ట్ అది కూడా ఉండదేమో మేబీ. నేను అందుకే మీరు ఒక పేరెంట్గా మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, మీ పిల్లకి, పిల్లాడుకో ఫస్ట్ ధైర్యం ఇవ్వండి. మీరు డబ్బు ఇవ్వక్కలా, ఫస్ట్ ధైర్యం ఇవ్వండి. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా, ఏం వచ్చినా నువ్వు నాతో షేర్ చేసుకో అని చెప్పాలి పేరెంట్స్ ఫస్ట్. తర్వాత నీకు సరైన గురువు ఉంటే గురువు దగ్గర చెప్పుకో, లేదు స్నేహితుల దగ్గర చెప్పుకో, లేదు మనకి ఇంకా క్లోజ్ వాళ్ళు ఉంటారుగా, మేనత్తలో, మేనమావలో, బావలో, బాబాయ్లో ఎవరో ఒకరు ఉంటారండి, వాళ్ళ దగ్గరైనా చెప్పుకోవాలి. పేరెంట్స్ దగ్గర చెప్పుకోలేకపోతే, ఇగో నాకు ఈ సమస్య ఉంది, సమస్యను ఎప్పుడూ కూడా మనం విడమర్చి చెప్పుకోగలగాలి. ఆ ధైర్యాన్ని లేకపోతే ఆ ఓపెన్నెస్ని మనం పిల్లలకి ఇవ్వాలి. ఇవాళ ఇదేదైతే జరుగుతోందో దీని మీద ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించదు? ఇవాళ ఏడాది సంబరాలు చేసుకోవటం కాదు, పిల్లలు ముఖ్యం అండి, పిల్లల భవిష్యత్తు ముఖ్యం. మనం ఎంత కష్టపడితే కంటాం పిల్లల్ని? ఎగ్జాక్ట్లీ. వచ్చేస్తారా మనకి పిల్లలు? ఇలా గాలిలోంచి రారుగా. ఆ పిల్లల్ని మనం 18 ఏళ్ళు 15 ఏళ్ళు పెంచాక వాళ్ళు ఏదైనా చేసుకుంటే ఆ కడుపు కోత ఈ గవర్నమెంట్ తీరుస్తుందా, లేదా మేనేజ్మెంట్లు తీరుస్తాయా, లేదా నారాయణ చైతన్య ఓనర్లు వచ్చి తీరుస్తారా? నారాయణ ఆయన ఎవరు, మినిస్టర్ నారాయణ. అవును, నారాయణ కడుపు కోత భరించాడుగా ఆయన కూడా. నేను అనేది మీరు ఇవి మింటింగ్ మిషన్స్ చేశారండి. కళాశాలలు, స్కూల్స్ మింటింగ్ మిషన్స్ అయ్యాయి, ఏటీఎంస్ అయిపోయాయి. అందుకని ఈ సమస్యకి పరిష్కారం ముందు తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. నా కూతుర్ని నేను ఇక్కడ జాయిన్ చేయను, నేను మామూలు కళాశాలలో జాయిన్ చేస్తాను, మామూలు బడిలో జాయిన్ చేస్తాను. ఫస్ట్ నేను పేరెంట్గా నేను ఫస్ట్ ఒత్తు తీసుకోవాలి. ఆ తర్వాత ఎప్పుడైతే మీరు పిల్లల సంఖ్య తగ్గిందో ఈ కాలేజీలు ఆటోమేటిక్గా మూతపడతాయి.
ప్లస్ దీనికి ప్రభుత్వ సహకారం చాలా అవసరం. మీరందరూ రిప్రజెంటేషన్ ఇవ్వండి రేవంత్ రెడ్డి గారికి. ఒక ముఖ్యమంత్రి ఎందుకున్నాడు మనకి? పిల్లల బాగోగులు చూడని ముఖ్యమంత్రి మనకు అవసరమా అండి? కాబట్టి ఇవాళ నేను పేరెంట్స్‌కి చెప్పేది ఒకటే. మీరు ఈ ఇష్యూ మీద ఫస్ట్ వాడిని చంపుతారో, వాడిని కొడతారో ఆ వైస్ ప్రెసిడెంట్‌ని. వాడి వయసు ఎంతో నాకు తెలీదు. వాడిని చూస్తే యంగ్‌గా ఉన్నాడు. యంగ్ ఉన్నారు. అవును. వాడు అంటున్నాను, మీరు బాధపడకండి. లేదు మ్యామ్. ఎందుకంటే అలాంటి వాళ్ళని మనం అసలు మర్యాద అవసరమే లేదు ఇవ్వక్కర్లా. మనకి. అవును. వాడు అలాంటి పోస్టులు పెట్టాడు స్నాప్‌చాట్‌లో, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడుగుతాడా? నువ్వు ఇక్కడికి వచ్చింది చదువు చెప్పటానికా? లేకపోతే వాళ్ళని ఇది చేయటానికా? ముందు వాడిని వేసేస్తే ఫస్ట్ వాడిని వేసేయాలండి. మనకి ఇవాళ గల్ఫ్‌లో మీకు తెలుసా? హ్మ్. ఈ సంవత్సరం చాలా 300 మందిని నడి రోడ్డు మీద ఉరితీశారు. ఇవాళ పొద్దున్నే న్యూస్ చూసా. ఒక ఏడాదిలో కనీసం 200 మందిని తీస్తున్నారట. మానవ హక్కుల సంఘాలన్నీ గగ్గోలు పెడుతున్నాయి. ఎందుకు గగ్గోలు పెడుతున్నాయి? మరి దీని మీద కూడా గగ్గోలు పెట్టండి మీరు. ఆ పెయిన్ తెలియట్లేదు ఆ పెయిన్ అనంటారా? అర్థం కావట్లేదండి. ఆ పెయిన్ మనకు అర్థమవుతోంది, బయట వాళ్ళమైనా వాళ్ళకి అవ్వట్లా. పేరెంట్స్ ఎందుకు నోరు మూస్తున్నారు మీరు? ఎందుకు వాళ్ళకి డబ్బు ఆశ చూపించి వాళ్ళని నొక్కేస్తున్నారు మీరు? వేరే పేరెంట్స్ అయినా కానీ ఏం యాక్షన్ తీసుకోవాలి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్‌కి? ఆల్రెడీ ఇందులో చదువుతున్న వాళ్ళు కానీ, అదర్‌వైజ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్స్‌కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ, ఏంటి ఇంజినీరింగ్, డాక్టర్ ఇవే అంటారా? లేకపోతే ఇప్పుడు డిజిటల్ మీడియాలో కానీ, లేకపోతే గూగుల్‌లో కానీ మనకి చాలా అసలు నోట్స్ కావాలి అని అనుకుంటే, మనం పిల్లలకి సపోర్ట్ చేయాలి అనుకుంటే దేర్ ఆర్ మెనీ వేస్. సో, ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? ఎలాంటి యాక్షన్ ప్లాన్‌తో ఫర్దర్ వాళ్ళ ఫ్యూచర్‌ని డిజైన్ చేయాలి? ఇప్పుడు వాళ్ళకి ఎగ్జామ్స్ అంటే కాలేజెస్ ఉండవండి ఎక్కువ శాతం. పేరెంట్స్ వాళ్ళతో కూర్చోవాలండి. నాకు టైం లేదు అనుకున్న పిల్లని వదిలేస్తే నష్టపోయేది నేను. ఇప్పుడు నేను ఉద్యోగానికి వెళ్తున్నాను కరెక్టే. నువ్వు పగలు ఉద్యోగానికి వెళ్ళు. రాత్రి వచ్చాక ఒక అరగంట ఒక పని పక్కన పెట్టి, నీ ఫోన్ పక్కన పెట్టి, ఎగ్జాక్ట్‌లీ. ఈ పనికిమాలినవి చూడటం మానేసి, నీ కూతురు సమస్య ఏంటి? నీ కొడుకు సమస్య ఏంటి? పేరెంట్స్ ఇద్దరూ కూర్చొని మాట్లాడాలి. ముందు మాట్లాడేటప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తామంటే మనం మాట్లాడేటప్పుడు ఏం చేస్తామంటేనండి, ఏంటి? విల్ స్టార్ట్ లైక్ దిస్. అవునా కదా? ఎగ్జాక్ట్‌లీ. ఏంటి నీ సమస్య ఏంటి? అని మన మొహంలో విసుగు ఎప్పుడైతే చూస్తారో పిల్లలు ముడుచుకుపోతారు మానసికంగా. హ్మ్. ఇది కాదు మనం ఇప్పుడు ఈ చేయాల్సింది. సూసైడ్‌లకు కారణం కూడా అదే. అదే. చెప్తే ఎలా రియాక్ట్ రియాక్ట్ అవుతారు? ఏంటి మిగతా వాళ్ళు ఉండట్లేదా? నువ్వెందుకు ఉండలేవు? కంపారిజన్. కంపారిజన్. ఫస్ట్ కంపారిజన్ వద్దు. సెకండ్, మనం లాలించాలి పిల్లల్ని. అది ఎంతమంది పేరెంట్స్ చేస్తున్నారండి? నువ్వు దండించాల్సినప్పుడు దండించు. అందుకే సామధాన భేద దండోపాయాలని చెప్పింది. సామం ఉపయోగించాలి. ఎక్కడ ఉపయోగించాలి? వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు, వాళ్ళు మానసికంగా కుంగిపోయినప్పుడు, ఓకే నీకు మంచిగా మార్కులు రాలేదా? ఇట్స్ ఓకే అనండి మీరు. పిల్లలు ఎంత హ్యాపీగా ఉంటారు. ఏంటి నీకు ఎందుకు రాలేదు? 90 వచ్చాయేంటి అన్నదానికిను, సరే 90 వచ్చాయి కదమ్మా, పర్వాలేదు, చాలా ఎక్కువ వచ్చాయి అనండి. గివ్ ఎ ట్రై గివ్ ఎ ట్రై. ఇప్పుడు ఒకవేళ రాలేదు, ఓకే ఇది కాదు ఇంకో కోర్స్ చేద్దు గాని అని చెప్పండి మీరు. వాళ్ళలో ఎంత మార్పు ఉంటుందో. ఆ భరోసా తల్లిదండ్రులు ఇవ్వట్లేదు. అంటే ఇక్కడ తల్లిదండ్రులకు కూడా అవేర్‌నెస్ లేదు అని. ఇప్పుడు మీరు ఏమన్నారు? ఈ కోర్స్ అవేర్నెస్ కాకపోతే ఇంకో లేకపోవడం కోర్స్ అని లేదండి. అన్నారు కదా! అవేర్నెస్ ఉంది. ఈ కంపారిజన్. ఓకే. నా కలీగు పిల్లాడు ఇలా చేశాడు. లేతే నా కలీగు కూతురు అక్కడికెళ్ళింది, యూఎస్ వెళ్ళింది. అది ఫస్ట్ వచ్చింది. ఓకే ఫస్ట్ వచ్చింది వాళ్ళ జీన్స్, అది నువ్వేం చేస్తావు దానికి? ఎగ్జాక్ట్‌లీ. జీన్స్‌ని మీరు మార్చగలరా? మానవ మేధని మనం మార్చగలమా అండి? ఎందుకు మనం అది అర్థం చేసుకోవట్లా? ఇప్పుడు మనకి జీన్ అంటే కోపం వస్తుంది. కానీ యూ హావ్ టు యాక్సెప్ట్ దట్. ఇటేడు తరాలు, అటేడు తరాలు దేనికైనా సరే. ఒక్క పెళ్ళికే కాదు. ఒక్క పెళ్ళికే కాదు. ఎందుకంటే నాకొచ్చే జీన్స్ నా కూతురికి వస్తాయని లేదు. నేను యాక్టివ్‌గా ఉన్నాను, నా కూతురు యాక్టివ్‌గా ఉండాలని లేదు. ఇప్పుడు పిల్లలు కూడా లేటుగా పుట్టడం వల్ల దే ఆర్ హావింగ్ ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే. ఇప్పుడు ఆటిజం ఎందుకు వస్తుంది? యాహ్! మెనీ కేసెస్. మెనీ కేసెస్. ఇప్పుడు మీరు పంచదార ఏ పిల్లకైనా పెడుతున్నారా? చాలా అసలు పాలు కూడా అసలు పాలు మర్చిపోయాం కూడా మేము. మర్చిపోయారు. వి ఆర్ నాట్ గివింగ్. ఎందుకని? పొద్దున్న లేవగానే మా చిన్నప్పుడు మేము పాల పాలు గ్లాస్‌తోనే రెండు పూట్ల పాలు పాలు తాగి తీరాలి. కంపల్సరీ. ఇప్పుడు అసలు మీరు వద్దమ్మా నా నెక్స్ట్ పాలొద్దు. జనరేషన్ ఇంకా నెక్స్ట్ మీరు. ఓకే. బట్ స్టిల్ వి ఆర్ హావింగ్ డ్రింక్ మిల్క్. బట్ వాళ్ళకి ఇస్తున్నారా మీరు? ఇవ్వట్లేదు. అసలు పంచదార మీరు అమెరికా కాదండి, ఇండియాలో కూడా పిల్లలకి పంచదార ఇవ్వట్ల. ఇవన్నీ రీజన్స్ మనమే. నాకు కెరీర్ కావాలి. కానీ నాకు ఒక ఇల్లు కొనేసుకుని, ఒక బెంజ్ కార్ కొనేసుకుని, ఒక 2 సైట్స్ కొనుక్కున్నాక పెళ్లి చేసుకుంటాను. లేదు నేను యూఎస్‌లో పీహెచ్‌డీ చేశాక చేసుకుంటానంటే వయసు ఆగదు. మనలో ఇవన్నీ మారిపోతాయి కదండీ. అందులో ఇప్పుడు మనం చాలా చూసుకున్నామంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఎర్లీ ప్యూబర్టీ, ఎగ్జాక్ట్‌లీ. ఎర్లీ మెనోపాజ్ 30 ఇయర్స్‌కే 30 ఇయర్స్‌కే నేను చూశాను.
వీ నెవర్ హ్యాడ్ దట్ ప్రాబ్లం, బికాస్ మా ఫుడ్ అలాంటిది. మీకు ఇప్పుడు టైంకి ఎంతమంది భోజనం చేస్తున్నారు అంటే అన్నీ కూడా ఇంటర్లింక్డ్ అండి. ఒక చదువు అనే దాన్ని మీరు తీసుకుంటే మీ అలవాట్లు, మీ ఆలోచన విధానం, మీరు పెంచుతున్న విధానం పిల్లల్ని, మీరు కంపారిజన్ లేకుండా మీ పిల్లల్ని పెంచుతున్నారా? మీరు తిట్టి కొడుతున్నారా మీ పిల్లల్ని? దేనికి కొట్టాలి పిల్లల్ని? ఎందుకు కొట్టాలి అసలు పిల్లల్ని? ఫస్ట్ కొట్టడం తప్పండి. వాడు కొట్టకపోతే వినడండి. నువ్వు కొట్టకుండా చెప్పడానికి ప్రయత్నించావా ఎప్పుడైనా? ఎప్పుడు కొట్టడం అల్టిమేట్ అది. రైట్. సో అట్ లాస్ట్ మీరు ఏమంటారంటే పేరెంట్స్ లోనే అవేర్నెస్ రావాలి అండ్ డెసిషన్ స్ట్రాంగ్ గా తీసుకొని పిల్లలకి నేనున్నాను అన్న భరోసా ఇస్తే పేరెంట్స్ ఇవ్వాలండి. తర్వాత ప్రిన్సిపాల్ ఎవడైతే ఉంటాడో వాడు సరైన వాడు. ఇప్పుడు మీరు అమ్మాయిల కాలేజీలో అబ్బాయిలను వేయకండి. మాకు అదేంటండి జెండర్ డిఫరెన్స్ ఏంటి అని అనకండి. ఎందుకంటే అది అడాల్సెన్స్. అది కరెక్ట్గా 13, ఇప్పుడు 13 నుంచే తీసుకోవచ్చు, మనం 12 నుంచే తీసుకోవచ్చు. 12 to 17 మధ్యలో వాళ్ళు అపరిపక్వంగా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. పరిపక్వత రాదు. కాబట్టి వీ హ్యావ్ టు థింక్. మీరు ఆర్థిక భారం ఆలోచించుకోండి అబ్బా. ప్లస్ వాళ్ళు చదివేశారు కాబట్టి నా పిల్ల చదవాలని అనుకోకండి. మీ పిల్లల కెపాసిటీ ఏంటి మీరు ఆలోచించుకోండి. వాళ్ళు ఎంతవరకు చదవగలరు, వాళ్ళ క్యాలిబర్ ఏంటి మీకు తెలుస్తుంది కదా. ఇప్పుడు 10th మార్క్స్ మనకు కొలమానం అయితే ఒకటండి, 10th మార్క్సే కొలమానం పెట్టుకుని నెక్స్ట్ చదువుతారు. 10th వరకు ఫస్ట్ వచ్చిన వాళ్ళు తర్వాత వాళ్ళ క్యాపబిలిటీస్ తగ్గచ్చు. 10th వరకు యావరేజ్గా ఉన్న వాళ్ళు తర్వాత చదవచ్చు. కాబట్టి మీరు పిల్లలతో మీరు కౌన్సిలింగ్ చేసుకోండి. మీకు మీరే, అమ్మ నువ్వు ఇది చేయగలవా, నేను నీకు సపోర్ట్ ఇస్తాను, ఆర్థికంగా నేను చూసుకుంటాను, కానీ నువ్వు ఎక్కడ చదువుతావు నువ్వు డిసైడ్ చేసుకో, కానీ నీకు అక్కడ నచ్చకపోతే నువ్వు ఓపెన్గా నాకు చెప్పు. నీకు ఆ ఎన్విరాన్మెంట్ లో నువ్వు సెట్ అయితే ఓకే, అదర్వైజ్ యూ కెన్ ఫ్రీలీ ఎనీ టైమ్ యూ కెన్ డిస్కస్ విత్ మీ అనేది ఫ్రీడమ్ ఇవ్వాలి. yes, నా ఫ్రెండ్స్ పిల్లలకి అయిందండి ఇట్లా. వాళ్ళు మేము వచ్చేస్తామంటే ఈ పేరెంట్స్ ఒప్పుకోక సూసైడ్ చేసుకున్న పిల్లలు ఉన్నారండి. అలా నెంబర్ ఆఫ్ కేసెస్. ఎవరిది తప్పండి? తల్లిదండ్రులే. ఎందుకండి మీకు పక్కవాడు ఏదో చేస్తే మనకెందుకండి? మీ పిల్లని మీరు ఎందుకు అంటున్నారు? సంతోషంగా పెట్టడానికి కదా. ఇంత కష్టపడేది. 9 నెలలు మోసి కని పెంచి వాళ్ళని ఇలా అక్కర్లేని విషయాలకు పంపించేయటానికి పైకి. అండ్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ టు చెక్ విత్ ద కాలేజ్? కాలేజ్ అంటే మీరు ముందు అసలు మిమ్మల్ని కాలేజ్లో మిమ్మల్ని అలౌ చేస్తున్నారు లేదో చూసుకోండి. అంటే కంపల్సరీ పేరెంట్స్ మొత్తం చూడాలి. చూశాక కూడా మీరు ఇప్పుడు నేను ఇంకొకటి కూడా చెప్తానండి. మీరందరూ కూడా కెమెరాస్ పెడుతున్నారు కదా, ఇప్పుడు ఇన్హౌస్ కెమెరాస్ ఉంటున్నాయి కదా, మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి పేరెంట్స్కి. మీరు క్లాస్ రూమ్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇస్తారా అసలు? అది ఇవ్వాలి, పెట్టాలండి. నా పిల్ల చచ్చిపోతుందంటే నేను అడిగే హక్కు నాకు ఉండాలి కదా. ఏం జరుగుతుంది అనేది వీక్లీ ఇవ్వండి. వీక్లీ కాకపోతే నెలకోసారి ఇవ్వండి. ఈ మొత్తం నెలలో నా పిల్ల ప్రోగ్రెస్ ఎలా ఉంది. నేను రిషి వ్యాలీ స్కూల్లో పనిచేశానండి. ఫస్ట్ చేసినప్పుడు అక్కడ సిస్టమ్ ఏంటంటే మీరు షటప్ అనే పదం కూడా వాడరు పిల్లల్ని. ఓ గ్రేట్. యూ షుడ్ నాట్. అసలు మీరు నేను ఒక హౌస్ మదర్గా కూడా ఉన్నా. అప్పుడే నా చదువు అయింది. ఇంకా నాకు అసలు తెలీదు. మనకు ఒక 20-25 చిల్డ్రన్ మన కింద ఉంటారు. మనం వాళ్ళని ఎన్ని రకాలు ఉంటారంటేనండి, చాలా హైఫై పిల్లలు ఉంటారు, మిడిల్ క్లాసు ఉంటారు. ఆ హైఫై పిల్లల విధానం వేరేగా ఉంటుంది మీకు. అంటే వాళ్ళందరినీ మీరు సమన్వయపరచాలి. మీరు వాళ్ళని ఫిజికల్గా, సైకలాజికల్గా అన్ని రకాలుగా వాళ్ళని బ్యాలెన్స్ చేయాలి. చదువులో మీరు వాళ్ళని చూడాలి, ఫుడ్ హ్యాబిట్స్ చూడాలి. సో అన్ని రకాలుగా మనం చేయగలిగితే, నాకు ఫస్ట్ సెమిస్టర్లో అంటే ఫస్ట్ హాఫ్లో 2 పిల్లలు వచ్చారు, ట్విన్స్, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారు. వాళ్ళ ఫాదర్ ఆర్మీలో చేశారనమాట. సో నాకు బాగా వీక్లింగ్ పిల్ల నా దానికి వచ్చింది. 2 ట్విన్స్లో ఒక పిల్ల చాలా బలహీనంగా, తిండి తినదు, సరిగా చదవదు. ఆ పిల్ల నా రూమ్కి వచ్చింది, నా హౌస్కి. మంచిగా ఉండే పిల్ల ఇంకో హౌస్కి వెళ్ళింది. సో ఆ మదర్ వచ్చి ఫస్ట్ టర్మ్ ఏమిచ్చిందంటే